ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిచ్చి ఆసుపత్రికి కౌశిక్కి తీసుకువెళ్ళడానికి బయట అంబులెన్స్ రెడీగా ఉంటుంది. అప్పుడే డాక్టర్ అదిగో ఆ కౌశికి గారిని తీసుకువచ్చి అంబులెన్స్ ఎక్కించండి అని డాక్టర్ చెబుతూ ఉంటే ఇద్దరు నర్సులు కౌశికిని పట్టుకొని తీసుకొని వచ్చి ఎక్కించబోతూ ఉంటారు. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. కౌశికి ఏమో చాలా బాధపడుతూ ఎక్కుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆగండి అంటూ ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఏంటి, మా వదినని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? పిచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారా? మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా తీసుకువెళ్తారు? ముందు మీరిద్దరు మా వదిన చేతుల్ని వదిలేయండి అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు షాకింగ్గా ధాత్రి వైపుకు చూస్తూ ఉంటే, ఏంటి చెప్తుంది మీకే, మా వదిన్ని వదులుతారా లేదా అని ధాత్రి అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ చేతులు వదిలేస్తారు. వెళ్ళండి, మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మా వదిన ఏ పిచ్చి ఆసుపత్రికి రాదు అని ధాత్రి చెబుతుంది. ఇక వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఏం చేస్తున్నావే నువ్వు అని నిషి తెగ అరిచేస్తూ ఉంటుంది. అసలు వదిన్ ఎందుకు నువ్వు పిచ్చి ఆసుపత్రికి పంపించకుండా ఇలా అడ్డుకుంటున్నావు అంటే, చూడు నిషిగా, మీరు చేస్తున్న కుట్ర అంతా కూడా తెలిసిపోయింది. వదినకి ఏ పిచ్చి లేదు అని ధాత్రి కేదార్ చెబుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని యువరాజ్ నిషి మాట్లాడుతూ ఉంటారు. అవును, మీరు ఎంత మోసం చేశారో కూడా మొత్తం తెలిసిపోయింది. రండి బాలరాజ్ మామయ్య అని పిలవడం, అప్పుడే సురేష్ గారిలో బాలరాజ్ని తీసుకొని వస్తూ ఉంటాడు. వెంటనే బాలరాజ్ని చూసిన నిషి వాళ్ళు చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా పరంధామలాగానే ఉన్న బాలరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చూడండి, ఇతను బాలరాజ్ మామయ్య, పరంధామయ్య మామయ్య గారి తమ్ముడు అని ధాత్రి మొత్తం నిజం. ఎందుకు మీరు ఇలా నన్ను మోసం చేశారు? ఎందుకు నన్ను భయపెట్టారు అని కౌశికి బాలరాజ్ కాలర్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. యువరాజ్ నిజం చెప్తేనే నేను ఇలా చేశాను అని బాలరాజ్ మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. దాంతో కౌశికి చాలా కోపం. యువరాజ్ నిషి వైపుకు చూస్తూ ఉంటే వాళ్ళు చెమటలతో భయంతో వణికిపోతూ ఉంటారు. మరి ఇలా బహిరంగానే యువరాజ్ నిషి కుట్ర బయట పడిపోయింది కాబట్టి ఇప్పటికైనా కౌశికి వాళ్ళని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తూ